ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ఈ విశ్వావసునామ సంవత్సరము ఉగాది పండుగ సందర్భముగా ద్వాదశ రాశుల వాళ్లకు ఎలా ఉండబోతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనం తెలియజేసుకుంటున్నాము. ఎవరెవరి జాతకములో ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటిది ప్రతి వాళ్ళు కూడా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరము చాలా ఉన్నది అనేటువంటిది ఇక్కడ ప్రాధాన్యత. రాశి ప్రకారముగా చెప్పడం జరుగుతూ ఉన్నది. రాశి ఫలాల రీత్యా ఎవరెవరికి ఎలా ఉంటుందో చెప్తాం. కానీ ఈ రవి ఉండేటువంటిది, చంద్రుడు ఉండేటువంటి యొక్క ఇది ముందు రోజు ఉన్నటువంటి షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావము, అప్పుడు ఎవరి వ్యక్తిగత జాతకము వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత మీకు నచ్చిన వాళ్ళ దగ్గర తెలుసుకొని దానికి కావాల్సినటువంటి పరిహారాలు చేసుకుంటారు అని తెలియజేస్తూ, మిథున రాశి వారికి ఈ 2025 విశ్వావసునామ సంవత్సరము ఉగాది పండుగ నుండి మళ్ళీ వచ్చే ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉండబోతుంది అంటే చాలా బాగుంది, అనుకూలవంతముగా ఉన్నది. మీ జీవితములో మా జీవితములో ఈ 2025 సంవత్సరము ముందు వేరు, ఈ విశ్వావసునామ సంవత్సరము నుంచి తర్వాత ఇప్పటి నుంచి వేరు అనేటువంటి విధానముగా ఉండబోతున్నది అనేది తెలియజేస్తూ ఉన్నాను. ఆదాయము 14, వ్యయం 2, రాజపూజ్యత 4, అగౌరవము 3. సరే, ఇవి కూడా చాలా యోగవంతముగానే ఉన్నాయి. అయితే ఏ కార్యక్రమము తలపెట్టినా ఏది అనుకున్నా మీకు జయమే కలుగుతుంది గాక ఈ సంవత్సరము. ఒకవేళ పొరపాటున తప్పు చెయ్యాలి అని అనుకున్నా చేయించే విధానముగా ఉండదు. గతములో మీరు పడినటువంటి కష్టము కానీ ఇంతవరకు మీ ఎదుగుదలకు మా జీవితము ఎలాగబ్బా మాకు నోటి వరకు వచ్చి తప్పిపోతున్నదే అని ఇంతవరకు బాధపడినటువంటి మీరు ఇప్పుడు చాలా సుఖ సంతోషాలతో చాలా ఆనందముగా మీరు ఊహించని విధముగా జీవితాన్ని గడపబోతున్నారు అనేటువంటిది సుస్పష్టముగా తెలియజేస్తూ ఉన్నాను. ధన ఆదాయం ఏదనుకున్నా జయమే, ధనము ఆదాయం విపరీతముగా ఏదనుకున్నా ధనాదాయం అనేదైతే ఉన్నది మీకు. అలాగే బుద్ధి కుశలత, ఇంతవరకు మీకు బుద్ధి పని చెయ్యకనో లేదా మీరు ఎంత మీ తెలివితేటలు పెట్టినా మీకు ఎందుకో పని జరగలేదు అనేటువంటి ఆలోచన మీకు ఉంటుంది. ఇప్పుడు అలా కాదు, నేను అప్పుడు తప్పు చేశాను కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా అడుగులు వేయాలి అని మీకు మీరే బుద్ధి కుశలతతో ఆ సమయానికి ఏది చేయాలనో అది బుద్ధి పుట్టించి అది చేసుకోవటం అనేటువంటిది ఇక్కడ ఏర్పడుతుంది గాక. విపరీత రాజయోగం అనేటువంటిది ఉన్నది. విపరీత రాజయోగం అంటే రాజు అవుతారు అని కాదు. ఒకవేళ రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు రాజులైనా ఆశ్చర్యం లేదుగాక. అయితే ఈ విపరీత రాజయోగం అనేటువంటిది ఏమిటి అంటే రాజు అనుభవించవలసినటువంటిది నీచత్వము అనేటువంటిదంతా కూడా ఇంతవరకు ఉండేదంతా కూడా అక్కడికి భంగము కలిగి రాచరికం అనేటువంటిది, రాజత్వం అనేటువంటిది మీకు పుడుతుంది, మేలు జరుగుతుంది అనేది ఆలోచన చేయాలి. ఉద్యోగస్తులకు చాలా అద్భుతమైనటువంటి కాలం. మీకు జీతాలు పెరగటము, ఉన్నతమైనటువంటి చోటకు మీకు మిమ్మల్ని ట్రాన్స్ఫర్లు చేయటము లేదా అధికారాన్ని పెంచటము, పై పోస్ట్ ఇవ్వటము, ప్రశంసలు పొందుతారు, కీర్తి ప్రతిష్టలు పొందుతారు. నువ్వు బాగా చేసావయ్యా ఉద్యోగంలో, మంచి ఇది చూపించినావు అని చెప్పి మిమ్మల్ని పొగిడి సన్మానాలు చేయటము ఇవన్నీ కూడా జరుగుతాయి గాక. వ్యాపారస్తులకు ధన ఆదాయం, వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు 10 రూపాయలు రావాల్సి ఉంటే 12 రూపాయలో 15 రూపాయలో వస్తుంది గాక. నేను ఆశించిన దానికంటే నాకు ఎక్కువ వచ్చింది అని సంతోషిస్తారు గాక. గృహము కావాలి అని ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉండేటువంటి వాళ్లకు గృహయోగం. అలాగే రుణము, ఎప్పటి నుంచో రుణాలు ఉన్నాయి, నేను తీర్చుకోలేకపోతున్నాను, ఈ రుణాలు నాకు ఎప్పటికి తీరుతాయబ్బా, నేను ఎలా తీర్చుకోగలను అనేటువంటి ఆందోళనతో ఉండేటువంటి వాళ్లకు
ఎన్ని కోట్ల రూపాయలు రుణము ఉండినా తీర్చుకోవటానికి మంచి అనుకూలమైనటువంటి కాలం అని తెలియజేస్తూ ఉన్నాను. నేను మొదట్లోనే చెప్పాను ధన ఆదాయము అని. అనేక రకాలుగా ఆదాయం మీరు పొందబోతున్నారు. అప్పుడు అవలీలగా వీటిని రుణాలు తీర్చుకోవటము పెద్ద విషయం ఏమి కాదు. కానీ దృష్టి పెట్టండి, శ్రమపడండి, బాగా ఆలోచనాత్మకముగా ముందుకు వెళ్ళండి, మేలు జరుగుతుంది గాక. ఆరోగ్యము అనుకూలత, ఆరోగ్యము చాలా బాగుంటుంది. మీరు అనుమానం ఉంటుంది, నాకు ఎలా ఉంటుందో ఏమో, నాకేమవుతుందో ఏమో అనే అనుమానం ఉంటుంది. ఆ అనుమానము ఈ సంవత్సరము మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు, మేలు జరుగుతుంది. అలాగే పేరు ప్రతిష్టలు విపరీతముగా పొందుతారుగాక. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు అద్భుతమైనటువంటి పేరు వస్తుంది. మీరు చేసేటువంటి పనుల వలన, మీరు అలా చెబితే ఇలా పనులు చేస్తారు, మీ క్యాడర్ అంతా కూడా మీ వలన మాకు మేలు జరిగింది అని మిమ్మల్ని నెత్తిన పెట్టుకొని చూసుకునే విధానముగా ఉంటుంది. మీరు తప్ప మాకు ఎవరు వద్దు అనేటువంటి భావనతో మీ చుట్టే ఉంటారుగాక. సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది. అవార్డులు పొందబోతున్నారు ఈ రాశి వాళ్ళు. మంచి సినిమా తీశారు అని ప్రశంసలు అందుకుంటారు. అంతేకాకుండా వ్యాపారస్తులకు, వ్యాపారాలు చేసేటువంటి వాళ్లకు చాలా మంచి పేరు వస్తుంది. ఫలానా వ్యాపారం చేసేటువంటి వాళ్ళు చాలా నిజాయితీగా చేస్తున్నారు, అద్భుతంగా చేస్తున్నారు అని మిమ్మల్ని పొగుడుతారుగాక. విద్యార్థులకు చాలా అద్భుతమైనటువంటి యోగకాలము. ఈ రాశిలో ఉండేటువంటి స్త్రీలకు చాలా యోగవంతమైనటువంటి కాలముగా ఉన్నది. వాళ్ళు ఏది చేసినా విజయమే లభిస్తుంది. స్త్రీలు ఎటువంటి వ్యాపారాలు చేసినా యోగమే అవుతుంది. ఉద్యోగాలు చేసేటువంటి స్త్రీలకు కూడా మేలు జరుగుతుంది గాక. అలాగే వివాహము కావాలి అని అనుకునేటువంటి వాళ్లకు ఈ సంవత్సరం వివాహం అవుతుంది. సంతానము కావాలి అనుకునేటువంటి వాళ్లకు సంతాన యోగము ఉన్నది. ఆడవాళ్ళు ముఖ్యంగా వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకైతే అద్భుతముగా ఉన్నది. అంతేకాకుండా ప్రభుత్వపరముగా ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లకు చాలా మంచి పేరు వచ్చే విధముగా ఉన్నది ఈ సంవత్సరము. అలా మీరు నడుచుకుంటారుగాక. డాక్టర్లకు చాలా అద్భుతమైనటువంటి యోగవంతమైన కాలముగా కనపడుతూ ఉన్నది. అలాగే లాయర్లకు కూడా చాలా యోగవంతముగా ఉన్నది, అడ్వకేట్లకు ఈ సంవత్సరం. అంతేకాకుండా సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు, సీరియల్స్, టీవీ సీరియల్స్లో, టీవీ రంగములో మామూలుగా చేసుకునేటువంటి వాళ్లకు చాలా యోగవంతముగా ఉన్నది. కళారంగములో కళాత్మకమైనటువంటి పనులు చేసేటువంటి సంగీతము, సాహిత్యము, నృత్యము, ఈ వాద్యములు వాయించేటువంటి వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఏవో ఉంటాయి, ఫైన్ ఆర్ట్స్ అని, వీళ్ళందరూ చేసుకునేటువంటి వాళ్లకు చాలా అద్భుతమైనటువంటి యోగకాలముగా ఉన్నది. ఇంకా మంచి మంచి ఇవి జరగాలి అంటే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర చూపించుకొని ఏదైనా ఇబ్బందులు ఉంటే పరిహారాలు చేసుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు.